కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు మాటలు పడాలి అని చెప్పేసి సొంత కూతురు కవితక్క చెప్తా ఉన్నది. కేటీఆర్ హరీష్ పిల్ల కాకులు, కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే బీఆర్ఎస్ పని కథం. టెర్రరిస్ట్ కసబ్తో కేసీఆర్ను పోల్చుతారా? ఉద్యమకారుడిని ఉరి తీయాలంటారా? సీఎం చేసిన వ్యాఖ్యలతో నా రక్తం మరుగుతున్నది. ప్రాజెక్టు పనుల ప్యాకేజీని హరీష్ అమ్ముకున్నారు. అలాంటి వ్యక్తి సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగే. కేసీఆర్ పిలిచినా మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోను, పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గట్టిగానే అరుచుకుంటుంది. కవితక్క మాత్రం ఒక స్టాండ్ మీద ఉంది నిజంగా. ఇప్పుడు ఆ టార్గెట్ హరీష్ రావు ఆ టార్గెట్ గా ముందుకెళ్తుంది. మరి చూద్దాం. ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వివరిస్తే బాగుంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రిజైన్ చేసింది ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు సార్? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కదా తను, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆల పదవి నాకెందుకని రిజైన్ చేస్తే గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? మీరు ములాఖత్ అయి ఉన్నారా? చెప్పాల్సిన ఆవశ్యకత ప్రజలకు ఉంటుంది కదా. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదో చెప్పండి ఫస్ట్. ఇక కేసీఆర్ను నిందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాటలు అంటుంటే తన రక్తం మరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, పాలమూరు ప్రాజెక్టు సోర్స్ను ఎందుకు మార్చారో, ఎందుకు మార్చాల్సి వచ్చిందో జవాబు చెప్పాలి. తప్పు చేయనప్పుడు మాటలు ఎందుకు పడాలి? ఆరోపణలు చేసిన నోరు మూయించాలి. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణ ప్యాకేజీలో అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయడం అన్యాయం. పాలమూరు ప్రాజెక్టు ఆ ప్యాకేజ్ని హరీష్ అమ్ముకున్నారు. ఆయన సభలో మాట్లాడితే మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు ప్రత్యేకంగా మాట్లాడిన విషయం అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకాశం కల్పిస్తే బీఆర్ఎస్కే నష్టం అన్నారు. మరి కవితక్క ఎందుకు రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయితే లేదు? నాకు అదొక డౌట్ వస్తుంది. ఇక శుక్రవారం శాసన మండలిలో మీడియాతో కవిత చిట్చాట్ చేశారు. అలాగే మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. నీళ్ళు ఇవ్వని మాట నిజమే. పాలమూరు ప్రాజెక్టులో ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నది నిజమేనని కవిత అన్నారు. ట్రబుల్ షూటర్ అంటే మేము బబుల్ షూటర్ ఆన్లైన్ లీడర్లేమో ట్రబుల్ షూటర్ అంటే ఇప్పుడు కొత్త పేరు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అంట. బబుల్ షూటర్ హరీష్ కు పెత్తనం ఇచ్చి సమాధానం చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదు. అసలు బబుల్ షూటర్ వల్లే ట్రబుల్ వచ్చింది. ఆయన కారణంగానే మొదటి ప్యాకేజ్కి దెబ్బ పడ్డది. నదీ జలాల అంశాన్ని పిల్ల కాకులైన కేటీఆర్ హరీష్ మీద వదిలేయవద్దు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని డిమాండ్ చేశారు. అనుకోకుండా అందలం ఎక్కిన వ్యక్తితో కేసీఆర్ మాటలు పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంత నేతలు రాజకీయాలకు అతీతంగా మన నీళ్లను దోచుకెళ్తున్నారు. కాంగ్రెస్ పాలనలోనూ 2 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టుకు లీగల్ ఇష్యూస్ ఉంటే భీమా, నెట్టెంపాడు, సుందిల్లా, కల్వకుర్తికి ఏమైంది అని నిలదీశారు. బీఆర్ఎస్ పై నాకు మనసు విరిగింది. కేసీఆర్ మళ్ళీ పిలిచినా సరే ఆ పార్టీలోకి వెళ్ళను. కేసీఆర్ డైరెక్షన్లోనే హరీష్, కేటీఆర్ పనిచేశారు. సొంత పార్టీ పెట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాను అని వెల్లడించారు. 5 కౌన్సిల్లో మాట్లాడతా. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తన రక్తం మరుగుతుందని కవిత మండిపడ్డారు. కేసీఆర్ను టెర్రరిస్ట్ కసబ్తో పోల్చుతారా? ఉద్యమ నాయకుడిని రాళ్లతో కొట్టాలంటూ ఉరితీయాలంటూ మాట్లాడతారా? సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడే మాటల ఇవి. సీఎం తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి 4 నెలలైందని అయినా ఇంకా ఆమోదించలేదని తెలిపారు. చూసారు ఎంత మంచి ముచ్చట ఇది. మేము వాస్తవంగా వార్త చూడకుండా చదివినాం. ఆమెనే చెప్తూ 4 నెలలైతుందిరా నాయన నేను ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అంటే దుర్మార్గమైన కాంగ్రెస్ ఆయన శాసన మండలి చైర్మన్ మళ్ళా బీఆర్ఎస్ లో చైర్మన్ చేస్తే ఆయన మళ్ళీ కాంగ్రెస్ కండ వేసుకున్నాడు సిగ్గు లేకుండా. గుత్తా సుఖేందర్ రెడ్డి అడుగుతుంది కదా ఆమెనే, మీకంతా తీర్మానం సస్పెండ్ చేసిరి, మళ్ళా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని ఇస్తారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె రిజైన్ చేస్తే ఆమె రిజైన్ లెటర్ యాక్సెప్ట్ చేయకూడదు. మీ దగ్గర చిత్తశుద్ధి ఎక్కడ ఉందా? కాంగ్రెస్ దగ్గర ఏడుంది చిత్తశుద్ధి?
వీళ్ళిద్దరిది ఆయన ఇండిపెండెంట్, ఈమె సస్పెండ్ రావాలి కదా, యాక్సెప్ట్ చేయాలి కదా లెటర్. మొన్న కాదు, నా రాజీనామాను ఆమోదించాలని శాసనమండలి చైర్మన్ కోరాను. అదేవిధంగా రాజీనామా ఆమోదానికి ముందు కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. ఈ నెల 5న కౌన్సిల్లో మాట్లాడతాను అని చెప్పారు. కాగా అంతకుముందు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కవిత భేటీ అయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అరే నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి రా, బీఆర్ఎస్ నుంచి వచ్చిన రాజీనామా నాకెందుకు అని చేస్తుంది. ఇది కదా గొప్పతనం. కాంగ్రెస్ నుంచి మా తీన్మార్ వాళ్ళని సస్పెండ్ చేసిండు, మళ్ళీ మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని ఎందుకు వేసుకుంటున్నారు మండలిలో? సిగ్గు లేకుండా కొంచెమని ఉండాలి కదా సిగ్గు. మళ్ళా ఏమన్నా మీకు రాచమర్యాదలు చేస్తున్నా పొట్టుపొట్టే తిట్టబడతాయి కదా కాంగ్రెస్ను. అటువంటిప్పుడు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని ఎందుకు వేసుకోవాలి? చిత్తశుద్ధి లేదు. ఫస్ట్ కాంగ్రెస్కి చిత్తశుద్ధి ఉంటే అన్నీ చక్కగా అవుతుంది. మండలిలో మాట్లాడుతుందంట, మండలిలో ఇరగదీస్తుందంట. మండలిలో మాట్లాడక ముందు బయట ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి పైన ఒక రేంజ్లో మీరు ఫైర్ అయితే సెట్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డికి మీకు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదని బయట అనుకుంటున్నారు. అందుకే ఈ రాజీనామా ఆమోదం తెలుపుతలేరు అని అట్లా కూడా అంటారు. మరి అంటే దానికి ఒక రీజన్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాబట్టి అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఓట్లేస్తే ఆమె గెలిచింది కాబట్టి, ఒకవేళ రిజైన్ చేస్తే ఈ 6 నెలల్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కొత్త ఎమ్మెల్సీ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆమె పోటీ చేస్తుందా ఇంకోరు పోటీ చేస్తారా పక్కన పెడితే కొత్త ఎమ్మెల్సీ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్ వార్డు మెంబర్లు మాత్రమే కంప్లీట్ అయినాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీ కాలేదు. ఆమె ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల నుంచే ఎమ్మెల్సీ అయింది కాబట్టి అది ఖాళీ ఉంది కాబట్టి రిజైన్ చేస్తే మళ్ళీ మనకెక్కడ ఎఫెక్ట్ పడుతుందని కాంగ్రెస్ చూస్తూ ఉన్నది. చూడు, అదొక భాగం అయితే కవితను నడిపించేదే రేవంత్ రెడ్డి అన్న చర్చ ఇంకొక బాణం. జగనన్న వదిలిన బాణాన్ని నేను అని షర్మిల ఎట్లయితే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జరిగిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి వదిలిన బాణాన్ని నేను అని కల్వకుంట్ల కవిత కూడా బయటికి వస్తుందంటూ చర్చ జరుగుతుంది. మొన్న ఏదో ఫంక్షన్ పోతే 3 రంగుల జెండా కట్టుకుని పోయాగా, మస్తు ముఖ్యమంత్రి కొడుకు ఎంగేజ్మెంట్ ఏదో రిసెప్షన్ ఏదో ఒకటి అలా అంతా ట్రోల్ అయింది కవితక్క. ఏదేమైనా ఒక ఆడబిడ్డగా ధైర్యం చేసి తెలంగాణ రాష్ట్రం పైకి వచ్చి నేనున్నా అని 33 జిల్లాలు తిరుగుతూ ఉంది. దానికి సెల్యూట్ చేస్తా ఉన్నా ఒక ఆడబిడ్డగా.